హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580 అండి. ఈరోజు మన కర్రీ వచ్చేసి చింత చిగురు ఎగ్గు కర్రీ అండి. చింత చిగురు ఎగ్గు రెండు. ఆయిల్ వేడవుతుందండి, ఆయిల్ పోసేసాను. ఆయిల్ వేడవుతుంది. ఉల్లిపాయ చూస్తానండి, ఉల్లిగడ్డ వేసి చూస్తా వేడైందా లేదా. నూనె వేడైందండి, ఉల్లిగడ్డలు వేసేద్దాము. ఇక కలుపుకుందామండి. ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగైందాక కలుపుకుందాము. మంట మీడియంలో పెట్టండి, మీడియంలో పెట్టి వేస్తున్నాను. చూడండి, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసినండి, కొంచెం వేసినాను. నాకు వీడియో తీసేవాళ్ళు లేరండి, మా మన్మడు వెళ్ళిపోయిండు, అందుకోసమనే కొంచెం కష్టం అవుతున్నది. అల్లం వెల్లిగడ్డ అయితే వేసినాను. కొంచెం సాల్ట్ వేద్దాం. నా దగ్గర కల్లుప్పు ఉన్నదండి, కల్లుప్పు వేస్తున్నాను. ఇలా మంచిగా వేగనిద్దామండి. ఇది కొంచెం పసుపు వేసుకుందామండి. చాలు. అలాగే కారం వేసుకుందాము. కారం కూడా వేసేసాను. మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు చింత చిగురు వేద్దాం. మంట సిమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. చింత చిగురు స్మెల్ మంచిగా వస్తుందండి, చింత చిగురు వేయగానే. రెండు నిమిషాలు సిమ్లో మంచిగా ఉడకనిద్దామండి. మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఒక చుక్క వాటర్ వేసుకుందాము దీంట్లో. కొంచెం కొంచెం అంటే చాలా కొంచెం, గంట తీస్తే కనబడుతుంది మీకు. ఇట్లా కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్లో ఉడకాలి, ఉడితే మంచిగా ఉంటుంది చింత చిగురు. తర్వాత గుడ్లు కొట్టుకుంటాం. ఇంకా కొంచెం వేద్దాం. కొంచెం అంటే కొంచెం చాలండి, చాలుగా. కొంచెం ఉడకాల, నీళ్ళల్లో ఉడికితే బాగుంటుంది. మనకు కొంచెం గుజ్జులాగా వస్తుంది, మరి లేకపోతే పొడి పొడిగా ఉంటుంది, అన్నంలో కలుపుకోవడానికి రాదు. కాబట్టి కొంచెం వాటర్ వేసాను. సిమ్లో పెట్టినాను మంట, ఉడకనిద్దాం కొంచెం 2 నిమిషాలు. చూడండి, 2 గుడ్లు కొట్టిపోసినాను. ఎల్లో కనబడుతున్నాయి కదండి మీకు చక్కగా. ఇగో
ఇట్లా పెట్టారు అనుకుంటా స్టాండ్ తీసి. ఇట్లనే వస్తుంది చూడండి. ఇగో 2 ఎగ్స్ కొట్టినండి. 2 ఎగ్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం పోసుకుందాం. ఇక్కడ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. ఇది సిమ్లో పెడదామండి, మంట సిమ్లో పెడితే బాగుంటుంది. మూత పెట్టేసుకున్నాను. 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూద్దామండి మన కర్రీ. ఇంకా 2 నిమిషాలు ఉడకాలండి మంచిగా. జర గట్టిగా కావాలా. కోడిగుడ్డు మనం కొట్టుకొచ్చింది, కొంచెం గట్టిగా అయితే బాగుంటుంది. సిమ్లోనే పెడుతున్నామంట. కొంచెం గుడ్డుని అటు ఇటు కదుపుదామండి. ఇది ఇట్లా కలుపు. మొన్నటి వరకు మా మనమడు ఉన్నాడు మంచిగా తీసిండు వీడియోలని. రోజు వీడియోలు వచ్చినాయి, కానీ మా మనమడు ఊరికి వెళ్ళిపోయిండు. ఇప్పుడు నాకు కష్టమవుతుంది తీయడానికి కూడా. వాళ్ళు ఎడిటింగ్ చేయడం కూడా అతనే చేస్తాడు, కాబట్టి నాకు చేయడం రాదు. దయచేసి ఏమనుకోవద్దు ప్లీజ్. ఈ వీడియో కూడా ఎప్పుడు ఎడిటింగ్ చేస్తాడో ఏమో. నేను ఆయన దగ్గర పోతే ఎడిటింగ్ చేస్తాడు, అప్పటిదాకా కాదు. వీడియోలు అయితే తీసి పెడతానని. కొంచెం సిమ్లో పెట్టుకుందామంట. సిమ్లో పెడితే బాగుంటుంది. మంచి పులుపు అనేది దీనికి కోడిగుడ్డు పడుతుంది. చింత చిగురు మూత పెట్టేస్తున్నా. చింత చిగురు పులుపు పడుతుంది. ఫైనల్గా అయితే మన ఎగ్గు చింత చిగురు కర్రీ అయిపోయిందండి. ఇగో ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చేయవచ్చు, మామూలుగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చూసినాను నేను, బాగున్నది. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ. ఇక ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.